9వ అధ్యాయము పేజీ నంబర్ 327లో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, చూడండి శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. స్త్రీలకు వ్యభిచారశీలత స్వాభావికం, ఈ విషయమై వేదవాక్యాలే ప్రమాణాలు. ఈ విధంగా చాలా వేద వాక్యాలు స్త్రీల వ్యభిచారశీలతను ప్రకటిస్తున్నాయి. అందులో ఒకటి దానికి ప్రాయశ్చిత్తంగా చెప్పబడిన వాక్యం చెబుతాను వినండి. చూడండి ఇక్కడ చూసేటప్పుడు ఏమని మాట్లాడుతుంటారంటే, స్త్రీలకు వ్యభిచారశీలత స్వాభావికం అంట. ఈ విషయం గురించి వేదవాక్యాలు ప్రమాణాలంట. ఈ విధంగా చాలా వేదవాక్యాలు స్త్రీల వ్యభిచారశీలతను ప్రకటిస్తున్నాయంట. చూడండి, స్త్రీలను వ్యభిచారులు, వాళ్ళకి స్వాభావికంగా అలానే ఉంటుంది. అంటే వాళ్ళకి పుట్టుకతోనే ఈ యొక్క వ్యభిచారశీలత అనేది స్వాభావికంగా ఉంటుంది అనేసి ఈ యొక్క సనాతన ధర్మంలో, మనస్మృతిలో రాయబడి ఉంది. చూడండి, స్త్రీల గురించి ఇంత చెడుగా మాట్లాడడం ఎంతవరకు సరిగా ఉందో మీరే ఆలోచించండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యం వైపుకి నడవాలని ఇటువంటి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాము.